హాయ్ ఫ్రెండ్స్. మధ్యతరగతి తండ్రికి తన కూతురి కంటే పెద్ద ఆస్తి ఏముంటుంది? చెప్పండి. తన చదువు కోసం, తన పెళ్లి కోసము రూపాయి దాచిపెట్టి ఆ తండ్రి పడే కష్టం మాటల్లో చెప్పలేం. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే ప్రభుత్వం ఇస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని మీరు వాడుకోవాలి. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్‌లో పెడితే సేఫా? లేక బ్యాంక్‌లో పెడితే ఈజీనా? మీ కష్టార్జితం ఎక్కడ పెడితే మీ అమ్మాయికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాయింట్ నెంబర్ 1 ఇంట్రెస్ట్ రేట్. చాలామంది అనుకుంటారు బ్యాంక్‌లో ఒకలాగా, పోస్ట్ ఆఫీస్‌లో ఒకలా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందని. కానీ ఇది తప్పు. సుకన్య సమృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్‌లో ఓపెన్ చేసినా, లేదా బ్యాంక్‌లో ఓపెన్ చేసినా వడ్డీ రేటు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం దీని వడ్డీ రేటు 8.2%గా ఉంది. లాభం విషయంలో రెండూ ఒకటే. పాయింట్ నంబర్ 2 ఫెసిలిటీస్. ఆన్‌లైన్ సేవలు ఇక్కడే అసలైన తేడా ఉంది. బ్యాంకుల్లో మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా కేవలం ఒక్క క్లిక్ చేస్తే మీ పాప అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ప్రతి నెల బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు. అదే పోస్ట్ ఆఫీస్‌లో అయితే ఇక్కడ ఆన్‌లైన్ సేవలు కొంచెం పరిమితంగా ఉంటాయి. చాలా చోట్ల మీరు నేరుగా వెళ్లి నగదు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్ప ఆన్‌లైన్ పేమెంట్ సాధ్యమవదు. పాయింట్ నంబర్ 3 కస్టమర్ సర్వీస్. సాధారణంగా బ్యాంకుల్లో సర్వీస్ కొంచెం వేగంగా ఉంటుంది. స్టేట్మెంట్ కావాలన్నా, లేదా ఏవైనా చిన్న కరెక్షన్స్ చేయాలన్నా బ్యాంకుల ప్రాసెస్ సులభం. పోస్ట్ ఆఫీసులో రద్దీ ఎక్కువ ఉండటం వల్ల, లేదా సర్వర్ ఇష్యూస్ వల్ల కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. పాయింట్ నంబర్ 4 మీరు ఒకవేళ మారుమూల గ్రామంలో ఉన్నట్లయితే మీకు బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరగా ఉండొచ్చు. అలాంటి వారు పోస్ట్ ఆఫీస్ ఎంచుకోవడం మంచిది. కానీ సిటీల్లో ఉండేవారికి మాత్రం బ్యాంక్ ఆప్షన్ బెస్ట్. సింపుల్‌గా చెప్పాలంటే మీకు టెక్నాలజీపై అవగాహన ఉండి, ఇంట్లో కూర్చొని పని పూర్తి కావాలంటే బ్యాంక్‌ని ఎంచుకోండి. మీకు దగ్గరలో బ్యాంకులు లేవు, లేదా మీకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌ల కంటే నేరుగా వెళ్లి కట్టడమే నమ్మకం అనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఎంచుకోండి. గుర్తుంచుకోండి, మీరు ఎక్కడ అమౌంట్ మాత్రం ఒక్క రూపాయి కూడా మారదు. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరింత మంచి ఆడపిల్ల తల్లిదండ్రులకు చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.